మేడ్చల్ జిల్లా చర్లపల్లి రైల్వే అభివృద్ధి పనులకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహాలక్ష్మి నగర్ వాసులు ఆందోళనకు దిగారు. చర్లపల్లి రైల్వే స్టేషన్ పాత ప్లాట్ఫామ్ ను ఆనుకుని ఉన్న ఈ కాలనీ రోడ్డు ఇప్పటి వరకు ప్రయాణికుల రాకపోకలకు వినియోగించారు. ప్రస్తుతం చర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ గా అభివృద్ధి చెందుతున్న దశలో ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు ఈ 40 అడుగుల రోడ్డును 80 అడుగులకు విస్తరించాలని అధికారులు ప్రతిపాదించారు. మార్కింగ్ చేయడంతో కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ కాప్రా, డిప్యూటీ కమిషనర్ కలిసి రోడ్డును పరిశీలించారు. కాలనీ వాసులు మాత్రం దశాబ్దాలుగా నివసిస్తున్న తమ ఇళ్లను కోల్పోవాల్సి వస్తుందని, ప్రభుత్వం దీనికి ప్రత్యామ్నాయం చూడాలని వాపోయారు. చర్లపల్లి పోలీస్ స్టేషన్ ముందు నుండి రోడ్డు నిర్మించాలని, తమకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తాము జీహెచ్ఎంసీ కమిషనర్, రైల్వే శాఖ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లినా ఫలితం లేకపోయిందని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి 5 రోడ్లు ఉన్నాయండి. ఇది స్టేషన్ టెర్మినల్కి, ఇది బ్యాక్ సైడ్. దీన్ని 5 రోడ్లు వాడుకుంటే ఈ రోడ్ని ఎక్స్టెండ్ చేయాల్సిన అంత అవసరం ఏం ఉండదండి. మా 16 కుటుంబాలను వీధిలో పడాల్సిన అవసరం అసలే రాదు. అన్నింటిని వాడుకోవాలి. ఈ టెర్మినల్కు దగ్గర దూరం అని ఏది ఉండదండి. 5 రోడ్లు వాడుకుంటే దగ్గర దూరం అసలు అది ఏం ఉండదండి. తప్పకుండా 5 రోడ్లు వాడుకోండి, మమ్మల్ని వీధిన పడేయద్దు. మాకు న్యాయం జరగాలి. సంవత్సరం నుంచి తిరుగుతున్నామండి గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ. ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఈ రోజే జోనల్ కమిషనర్ గారు వచ్చారు. ఏదో చూస్తామంటున్నారు, కానీ చూస్తారని కాదండి. కమిషనర్ గారు కంపల్సరీ మా రోడ్ను ఏం ముట్టుకోకుండా అన్ని రోడ్లు వాడుకొని అన్ని మాకు ఇబ్బంది కాకుండా మా కుటుంబాల మీద పడేయకుండా మాకు న్యాయం జరిగేటట్టు